మహబూబాబాద్ జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. కొత్తగూడ PACS వద్దకు రైతులు భారీగా తరలివచ్చారు. రాత్రి నుంచి రైతు వేదిక వద్దే పడిగాపులు కాస్తున్నారు. యూరియా పంపిణీ కోసం అధికారులు క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఆయా క్లస్టర్ల గ్రామాల ప్రజలు ఆధార్ కార్డులు పట్టుకుని టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. యూరియా కొరతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, PACS వద్దకి భారీగా తరలివచ్చారు రైతులు ఏం చెప్తున్నారు యూరియా పంపిణీపై? మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండల కేంద్రంలో ఉన్న ఏకైక PACS కేంద్రానికి యూరియా బస్తాలు వస్తున్నాయనే సమాచారంతో నిన్న అర్ధరాత్రి నుంచే మహిళలు, రైతులు, వృద్ధులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడ్డారు. అదే 3 గంటల పాటు నిలబడడంతో అర్ధరాత్రి కావడంతో అధికారులు స్పందించి క్లస్టర్ల వారీగా విడదీసి రేపు ఉదయం అందరికీ యూరియా బస్తాలు ఇస్తాము, ఇప్పుడు టోకెన్లు జారీ చేస్తామని చెప్పినా కూడా భీష్మించి కూర్చుంటున్నారు. మళ్ళీ ఎందుకంటే తెల్లవారితే క్యూ లైన్లలో వెనుకబడిపోతామేమో అనే అభద్రతతోటి ప్రజలు, రైతులందరూ కూడా అక్కడే వేచి ఉన్న పరిస్థితి మన కొత్తగూడ మండలం PACS కేంద్రం వద్ద ఏర్పడింది. రాత్రి నుంచి కూడా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. అధికారులు టోకెన్లు జారీ చేసినప్పటికీ కూడా మళ్ళీ యూరియా బస్తాల విషయంలో ఎక్కడ వెనకబడిపోతామో అనే అభద్రతతోటి రైతులంతా అక్కడే ఉండి తమ యూరియా ఈ రోజు తీసుకునే వెళ్తామని చెప్పేసి రైతులంతా కూడా కొత్తగూడ మండల కేంద్రంలోని PACS కేంద్రం వద్ద పడిగాపులు కాయడంతో అధికారులు ఉదయం నుంచి కూడా మళ్ళీ క్లస్టర్ల వారీగా, గ్రామాల వారీగా, తండల వారీగా విడదీసి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పేసి ఆధార్ కార్డులను కూడా తీసుకొని ఇప్పటికే అటు అధికారులు చేసినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ యూరియా పంపిణీ అయితే కాలేదు. యూరియా పంపిణీ అయ్యే వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి రైతులు అక్కడే భీష్మించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 నెలలుగా యూరియా కష్టాలు అయితే